పూరా లోకల్ మొత్తం ముస్లిం సమాజాన్ని అంతా తెచ్చి బీసీలలో కలిపి ఈరోజు మరి మేము వాళ్ళకు కూడా సహకారం అందించాం. అటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ముస్లిం సమాజాన్ని అంతా కూడా ఈబీసీ కింద తీసుకొచ్చాం. ముస్లిం రిజర్వేషన్స్ ఎవరికైతే అందవో వాళ్ళలో ఉన్నటువంటి పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈబీసీ కింద తీసుకొచ్చాం. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు బీసీ ముస్లిమ్స్ పేరు మీద 10%, బీసీ ముస్లిమ్స్ పేరు మీద 10%. అంటే ఆల్మోస్ట్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఈరోజు 43%, 42% రిజర్వేషన్లో ముస్లిం రిజర్వేషన్ 10% తీసేస్తే 32% బీసీలకు వచ్చేది. ఆ 32%లో గతంలో ఉండేదంత పొలిటికల్ రిజర్వేషన్ 33%. ఇదే హైదరాబాద్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 33% బీసీ రిజర్వేషన్ ఉంది. దాన్ని తగ్గిందా పెరిగిందా ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. తగ్గిందా పెరిగిందా 42 చేసిన తర్వాత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 10% ముస్లింలకి ఇచ్చేస్తే మతపరమైన రిజర్వేషన్స్ 33% అనేది 32% తగ్గితే ఈరోజు మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే హైదరాబాద్, నేను 100 సార్లు చెప్పాను ఇదే వేదిక నుంచి, ఇదే హైదరాబాద్ నగరంలో 150 జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేటర్ డివిజన్స్ ఉంటే అందులో 50 సీట్లు బీసీలకు రిజర్వేషన్ చేస్తే 32-33 సీట్లు బీసీలకు ఇచ్చినటువంటి, బీసీలకు రిజర్వ్ చేసినటువంటి 50 సీట్లలో 32-33 సీట్లు నాన్ బీసీలు మజ్లిస్ పార్టీ వాళ్ళు గెలిచారు. అది బీసీల రిజర్వేషనా, బీసీలకు అన్యాయం చేసే విషయమా? ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఆలోచన చేయాలి. ఇది బీసీలకు మేలు జరిగేటువంటి రిజర్వేషనా, బీసీలను కుంపముంచే రిజర్వేషనా? ఈరోజు ఆలోచన చేయాలి.